గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి 43,000 మంది కార్మికులు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో 285 కోట్ల రూపాయలు గతంలో వీళ్ళకు రావాల్సినటువంటి బకాయిలను బాండ్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేయడాన్ని మేము ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో దీనికి పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో బట్టి విక్రమార్క గారి సారథ్యంలో అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో వీళ్ళందరికీ జరిగినటువంటి మరి లబ్ధిని ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందరూ కలిసి. అదేవిధంగా 100 బస్సులు నూతన బస్సులు కూడా ఈరోజు ప్రజల సౌకర్యార్థం మరి ఇలా ప్రజలకు అంకితం చేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా కార్మిక లోకం ఈరోజు ఎంతో సంతోషంగా గతంలో అనుభవించినటువంటి కష్టాలు బాధల నుంచి విముక్తి కలిగి మెల్లమెల్లగా ఈరోజు మరి వీరి యొక్క సంతోషం వీళ్ళ ముఖంలో సంతోషం చూస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే గతంలో ఏ విధంగా అయితే వీరికి యూనియన్లు ఏ విధంగా అండదండగా ఉన్నాయో అదే విధమైనటువంటి యూనియన్లు కూడా భవిష్యత్తులో తప్పకుండా కార్మిక లోకాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తాయని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. తప్పకుండా గతంలో ఏ విధంగా అయితే కార్మిక లోకం సంతోషంగా మరి ప్రజలను ఏ విధంగా అయితే ప్రజా రవాణాను ముందుకు తీసుకెళ్ళారో అదే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నాయకులు జక్కుల మల్లేశం కావచ్చు, రఘుత్తం రెడ్డి కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున వీరందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం.